డే 3 మార్నింగ్ లేవగానే లక్నో రైల్వే స్టేషన్ నుంచి నైమిసారణ్యం వెళ్ళిపోదాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో బయటే బస్ స్టాప్ ఉంది కానీ అక్కడి నుండి అయితే నైమిసారణ్యానికి బస్సెస్ లేవంట. సో కేసర్బాగ్ అనే బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుండి మేము బస్సులో వెళ్ళామన్నమాట. సో బస్సు టికెట్ వచ్చేసి 150 రూపీస్ పడింది ఆ బస్ స్టాప్ నుంచి మనకి నైమిసారణ్యం వెళ్ళడానికి. సో దిగాక 120 రూపీస్ ఆటో తీసుకున్నారు మేము బుక్ చేసిన రూమ్స్ దగ్గరికి వెళ్ళడానికి. సో అక్కడ నుంచి మొత్తం అన్నీ దగ్గరనమాట. మనకి గోమతి నదీ తీరం ఏమిటి, మిగిలిన అన్నీ కూడా మేము తీసుకున్న రూమ్ దగ్గరేనమాట. ఈవెన్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ఆఫ్లైన్లో వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ చలి అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఇది నైమిసారణ్యం రైల్వే స్టేషన్ బస్సు, బట్ ట్రైన్స్ ఎక్కువ ఉండవు అని చెప్పేసి అన్నారు. సో ఇది మేము తీసుకున్న రూము. ఈ పక్కనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు. ఇక్కడున్న మరొక విశిష్టమైన ఇది ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఇక్కడే మొదలైందనమాట. సో మేము స్టార్టింగ్ అదే రూమ్కి వెళ్ళిన వెంటనే గోమతి నదీ తీరంలో స్నానం చేసేసి అక్కడ నుంచి ఆ తడి బట్టలతోనే వాకబుల్ డిస్టెన్స్లో చక్రతీర్థానికి వచ్చి స్నానం చేశాము. స్నానం చేశాక అప్పుడు రెడీ అయ్యి దర్శనానికి మిగిలిన టెంపుల్స్ అన్నీ ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.